హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాము. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే పోయినసారి తోటలో మందులు అనేవి కొట్టడం జరిగింది. వాటి రిజల్ట్ ఏ విధంగా ఉన్నది నేనైతే ఈ వీడియోలో మందులు తీసుకురావడం జరిగింది. చూద్దామని ఒకసారి ఆ మందులు వీడియో చూడబోయే ఒకసారి తోట ఏ విధంగా ఉన్నది అనేది, అలాగే మిర్చి తోట తీసుకొచ్చి చూడబోయే మందులు అనేవి కూడా ఈ వీడియో అనేవి చూద్దాం. అయితే ఏ విధంగా ఉన్నది అనేది చూద్దాం. తోట అయితే మంచి గ్రోత్ అయితే బాగానే ఉంది. పోయినసారి మనం కొట్టిన మందులు అయితే వాటి రిజల్ట్ అయితే మనకైతే బాగా అనిపించినాయి. ఇవ్వండి, పోయినసారి మన మిర్చి తోటలో ఎర్రనల్లి అయితే ఫుల్గా అటాకింగ్ ఉంది. చివర్లో కూడా కొసలు మాడిపోవటం జరిగింది. ఒకసారి ఈ విధంగా కొసలు అయితే మాడిపోయినాయండి పోయినసారి. ఇప్పుడు అవి కొట్టాకైతే మనకి ఇగురు అనేది రావటం అయితే జరిగింది. అయినా మళ్ళా కొద్దిగా గొప్ప నల్లి అయితే ఉండటం జరుగుతుంది. అది పక్కా 100% అయితే నల్లి అనేది ఏ మందుకి పోదండి. మనం కొట్టే మందులు కొంతమరకే పనిచేయటం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి 6 రోజులకే మనం ఈ నల్లి టైంలో స్ప్రే చేసుకున్నట్లయితే మరొక కాపు అయితే మనం సెట్ చేసుకోగలుగుతాం. ఇగో తోట అయితే మనది ఇప్పుడు కొద్దిగా ముడత అయితే ఇప్పడం జరిగింది. గ్రోత్ కూడా రావటం జరిగింది. మీకు ఎండ ఉండటం వల్ల సాయంత్రం పూట వీడియో అనేది మీకు క్లారిటీగా కానరావట్లా. నల్లి అయితే మా దాంట్లో విపరీతంగా అటాక్ అయిందండి. మనం పెద్ద కాస్ట్లో మందులో కూడా ఎక్కువ రేట్లో కూడా మనం మందులు అనేవి స్ప్రే అయితే చేయలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మిర్చికి రేట్ అనేది ఉంటుందో ఉండదో కూడా మనం అయితే చెప్పలేము. ప్రస్తుతానికి మిర్చి ధర 16,000 ఉందండి. మరి అది ఇంకా 4 రోజులు పోతే కాయ ఈ సంక్రాంతికి విపరీతమైన మిర్చి కాయ రావడం అయితే జరుగుతుంది. మరి ఆ రేటు ఉంటుందో తెలియదు. అందుకోసం అనేది జాగ్రత్తగా రైతులు స్ప్రేలు చేయండి. తక్కువ రేట్లోనే మనకి మంచి మందులు పనిచేయడం జరుగుతాయండి. అందరూ అది దృష్టిలో పెట్టుకొని ఒకసారి పెద్ద మందు, ఒకసారి చిన్న మందు అలా స్ప్రే చేసుకుంటే మనం ఖర్చు కూడా తగ్గించుకోవాలి.